అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ రసతత్మి 2025 మనం ఎలా ఘనంగా నిర్వహించాము. ఓకేమా, స్టార్ట్ చేద్దామా? మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే, సరే. మన లాస్ట్ ఇయర్ 2025 మనం ఎలా రససప్తమి సిక్కోలు ఉత్సవాలు మనం జరిపించాం. ఇలాగే ఈసారి కూడా ఈ రోజు నుంచి హెలి రైడ్ మన డజ్ బంగ్లా దగ్గర మొదలు పెట్టినాం. ఈ హెలి రైడ్ ఈ రోజు నుంచి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు ప్రతిరోజు 25 వరకు అంటే టోటల్ 7 డేస్కి ఈ హెలి రైడ్ ఒక సౌకర్యం మనం ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి మనం ఇస్తున్నాం. దీనికి ప్రైస్ అంటే టికెట్ ప్రైస్ ఒక 2,200 అంటే 2,200 ఈసారి పెట్టడం జరుగుతుంది. దీనికి టికెటింగ్ మనకి ఇక్కడే ఈ డజ్ బంగ్లా పక్కననే ఆర్ఎన్బి బిల్డింగ్ ఎంట్రన్స్లోనే ఉంది. అక్కడ కరెంట్ బుకింగ్ అంటే ఇక్కడికిక్కడే బుకింగ్, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇక్కడ వచ్చి మీరు చేయవచ్చు. ఇది కాకుండా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లో ఎలా మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మనం చేసాం, అలాగే ఇక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్తో, ఫ్రిస్కింగ్తో, మెటల్ డిటెక్టర్స్తో, ఇది కాకుండా సపరేట్గా బ్యాగేజ్ కౌంటర్ అండ్ మన ఈ మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్, డూస్ అండ్ డోంట్స్ అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు, హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు, అలాగే ఈ హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత ఒక మంచి ఫోటో, దీంతోపాటు ప్రసాదంకి ఒక చిన్న పౌచ్ మన భక్తులకి అందరికీ ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రేపు ఇంకొక అంటే ఒక కొత్త ఐటమ్ అంటే హెలి రైడ్ అరకులో ఎలా హాట్ ఎయిర్ బలూన్ మనం రైడ్ చేస్తున్నాము. అలాగే మన దగ్గర కూడా ఆర్ట్స్ కాలేజ్లో హాట్ ఎయిర్ బలూన్ మనం రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఆర్ట్స్ కాలేజ్ పొద్దున్న నుంచినే స్టార్ట్ అవుతుంది. దీనికి వెదర్కి ఎంత సంబంధం లేదు కాబట్టి 8 గంటల నుంచినే స్టార్ట్ అవుతుంది. అది కూడా లైట్ ఫెయిల్ అయ్యే వరకు సాయంత్రం 5:30 వరకు అది కూడా మనం పబ్లిక్ కోసం మనం ఓపెన్ చేస్తున్నాం. దీనికి కూడా టికెట్ 999 అంటే ఒక 1000 రూపీస్ టికెట్ కూడా దీనికి పెట్టడం జరిగింది. ఇది కాకుండా స్టార్టింగ్లో మనం అనుకున్నాము ఈ రోజు నుంచినే కల్చరల్ ఫెస్టివల్స్ పెట్టాలి, బట్ కానీ ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ సార్ చనిపోవడంతో అదే 23 నుంచి మనం అన్ని కల్చరల్ ప్రోగ్రామ్ మనం మొదలు పెడుతున్నాం. బట్ కానీ కొన్ని వేరే ఐటమ్స్ లైక్ ఫుడ్ స్టాల్స్ కానీ, ఈ డ్వాక్రా బజార్ కానీ అన్నీ ఈ రోజు నుంచినే కేవీ స్టేడియం, కోడి రమణమూర్తి స్టేడియంలో మనం మొదలు పెట్టాం. సో 23న పొద్దున మన లాస్ట్ ఇయర్ చేసినట్టు 80 feet రోడ్ దగ్గర ఒక 7,000 to 8,000 ఒక 7,000 మందితో ఒక మెగా సూర్య నమస్కారంతో మొదలుపెట్టి మరి మధ్యాహ్నం మంచిగా ఒక శోభాయాత్రతో మనం కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా తర్వాత సాయంత్రం వచ్చి మళ్ళీ కేవీ స్టేడియంలో కేఆర్ స్టేడియంలో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం జరుపుతున్నాం. అదే రోజు ఈ కిడ్స్ ప్లే ఐటమ్స్, అమ్యూజ్మెంట్ ప్లే ఐటమ్స్ కూడా అక్కడికి మనం మొదలు పెట్టినాం. ఇది కాకుండా నెక్స్ట్ డే రోజు 24న అక్కడ 23నానే ఇంకొకటి కార్యక్రమం అంటే డ్రోన్ షో. సో ఒక 500 డ్రోన్స్తో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు చర్యలతో ఒక డ్రోన్ షో కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఆ డ్రోన్ షోలో రథ సప్తమి సంబంధించి వివిధ ఐటమ్స్ ఆ డ్రోన్ ద్వారా ఆకాశంలో మనం చూపిస్తాం. ఇది కాకుండా లేజర్ షో, ఫైర్ వర్క్స్ కూడా అదే రోజు మనం పెడతాం. నెక్స్ట్ డే 24 తేదీన మనం థమం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆ గ్రూప్తో, అలాగే వివిధ డాన్సర్స్ గ్రూప్తో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ 24 సాయంత్రం మనం 5 గంటల నుంచి మనం మొదలు పెడతాం. ప్యారలల్గా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో 23 నుంచినే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ, స్పోర్ట్స్ కాంపిటీషన్ 2 రోజుకి అంటే 23, 24కి మనం చేస్తాం. దర్శనాలు సంబంధించి చెప్పాలంటే 24 మధ్యాహ్నం అంటే లేట్ నైట్ 12 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. బట్ కానీ పబ్లిక్కి ఒక్క 1:30 అంటే 1:30 నుంచి పబ్లిక్ కోసం మనం స్టార్ట్ చేస్తాం. గతం కంటే ఇంకా సులభంగా, ఎందుకని లాస్ట్ ఇయర్ విఐపి లైన్, డోనర్ లైన్ అది క్రిస్ క్రాస్ అయ్యేది. ఈసారి ఆ లైన్ కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా ఎక్కడ విఐపి కోసం ఒక సపరేట్ లైన్, డోనర్ కోసం సపరేట్ లైన్, 500 సపరేట్ లైన్, 100
ఫ్రీ లైన్ అందుకే ఇన్ఫ్యాక్ట్ 3 లైన్స్ మనం ఫ్రీ దర్శనాల కోసం ఈసారి మనం పెట్టినాం. సో లాస్ట్ ఇయర్ ఫ్రీ దర్శనాలకి ఒక 45 నిమిషాలు పట్టేది, అదే ఈసారి 30 నిమిషాల వరకు కూడా మనం తీసుకురావాలి, కింద తీసుకురావాలి. అది మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా వాటర్, మిల్క్, పొద్దున కావాలంటే టీ, ఇది కాకుండా మన ఫుడ్ అండ్ ప్రసాదాల అరేంజ్మెంట్స్ కూడా అన్ని చోట్ల చేయడం జరిగింది. దీనికి కూడా ఆన్లైన్ టికెటింగ్ కూడా మనం పెట్టాం. 100, 300, 500 మీరు వాట్సాప్ మన మిత్ర ద్వారా, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్లోనే మీరు కొనవచ్చు. లేకపోతే ఒకవేళ అది అవ్వట్లేదు అంటే మీరు టికెట్ కౌంటర్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి టికెట్ కౌంటర్ నుంచి మ్యాక్సిమం రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం, అక్కడ నుంచి కూడా మీరు కొనవచ్చు. ఆన్ ద స్పాట్ కూడా వచ్చి మీరు కొనాలంటే మీరు అక్కడ కూడా మీరు కొనవచ్చు. సో ఈసారి భక్తులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, లాస్ట్ ఇయర్ కూడా ప్రాబ్లం రాలేదు, బట్ కానీ ఈసారి ఇంకా సులభంగా మనం ప్రసాదాలు కానీ, ఈ చెప్పల్ స్టాండ్ కానీ, తర్వాత నడిచే ప్లేస్లో అన్ని చోట్ల కార్పెటింగ్ కానీ అన్నీ మనం సులభంగా మనం చేస్తున్నాం. ఎక్కడెక్కడ ప్రతి చోట్ల టీవీలు కానీ, ఎల్ఈడీస్ కానీ, తర్వాత లౌడ్ స్పీకర్ ద్వారా, మైక్స్ ద్వారా ఈ మన భక్తులకి ఒక మంచి మన కార్యక్రమం అందరికీ అక్కడికక్కడ మిల్ జంక్షన్ నుంచి మనం టెంపుల్ వరకు మనం చేసి మనం చూపిస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి రావాలి. లాస్ట్ ఇయరే మనకి రథసప్తమిలో 1,20,000 వరకు భక్తులు వచ్చారు ఒకే రోజు. ఈసారి ఆదివారం రావడం వల్ల ఒక 2 లక్షల పైన భక్తులు రావచ్చు. ఇది కాకుండా మన ప్రభుత్వం తరపున ఈ ఫ్రీ బస్ సేవ, ఇది కాకుండా మంచి సౌకర్యాలు మనం అందరికీ ఇస్తాం కాబట్టి 2 లక్షల ఈజీగా దాటిపోతుంది. కాబట్టి ఈసారి ఒక 6 లైన్స్ గర్భగుడి పక్కన ముందుగా 6 లైన్స్తో మనం ఈసారి దర్శనాలకి మనం అందరికీ సౌకర్యం ఇస్తున్నాము. ఖచ్చితంగా పబ్లిక్కి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఒక వినతి, దయచేసి అందరూ రండి. ఒక రోజు కాకుండా ఈ 3 డేస్కి మీరు అందరూ రావాలి అండ్ మంచిగా చిక్కోలు రథసప్తమి ఉత్సవాలు అందరూ పాల్గొవాలి. మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.